ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, దేవుని నామమున అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మనం అందరినీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన సమయంను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, దేవుని యొక్క రెండవ రాకడ గురించి మొట్టమొదటిగా పార్ట్ 1లో తెలియజేశాను. యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన సూచనలు, రాకడ సూచనలు మరి పార్ట్ 1లో మరి నేను ప్రసంగించాను. మరి ఇప్పుడు పార్ట్ 2లో యేసు ప్రభు యొక్క రాకడ, మరి ఏ విధంగా ఆ యొక్క ర్యాప్చర్ అనేది జరుగుతుంది, అది ఎన్ని స్టేజెస్, దాని విషయము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మరి బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధం దయగల తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యము నీదినైనా, ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకందరికీ పంచిపెట్టమని, మరి వాక్యం ద్వారా మేమందరము మేలు పొందుటకు సహాయం దయచేయమని యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము మరి యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను వ్రాసి గ్రంథస్థము చేశాడు. యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను. మరి యోహాను తప్ప మిగతా వారందరూ హతసాక్షులైపోయారు. మరి యోహాను కూడా డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలించు కాలంలో, అనగా డొమిషియస్ అనే చక్రవర్తి 81వ సంవత్సరం నుంచి 96వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈ డొమిషియస్ రాజు ఈ యొక్క యోహానును ఈ యొక్క సువార్తను ప్రకటించడం బట్టి ఇతని కాగే నూనెలో వేశాడు. కానీ అతను బ్రతికాడు. తర్వాత ఈ యొక్క యోహానును తీసుకుని పోయి పద్మాసు అనేటువంటి ద్వీపంలో పడేశాడు ఈ డొమిషియస్ అనే చక్రవర్తి. పద్మాసు ద్వీపం అనేది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటిది. దానిని మహాసముద్రం అని కూడా అంటాము. మరి అది టర్కీ దేశానికి అది పడమర ఉంటుంది, మరి గ్రీసు దేశానికి మరి అది తూర్పున ఉంటుంది. అది ద్వీపము చాలా పెద్ద ద్వీపం అండి. అప్పుడు అది రాళ్ళు, పాములు, తర్వాత జంతువులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం. ఆ డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి నేరం చేసిన వారిని తీసుకొని పోయి ఆ యొక్క ద్వీపంలో పడేసేవారు. అప్పుడు వారు ఆకలికి, తర్వాత దప్పికకు, తర్వాత ఆ యొక్క పాముల కాటుకు చనిపోయేవారు. అటువంటి ప్రదేశంలో పడేశాడండి ఈ డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి. ఎంత భయంకరమైన స్థితితో చూడండి. అక్కడ దేవుడు యోహానుకు ప్రత్యక్షమై ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడండి మన యోహాను గారు. కానీ ఇప్పుడు ఆ పద్మాసు ద్వీపము చాలా ఇల్లు ఉండి ఒక పిలిగ్రిమేజ్ సెంటర్గానే అది అయిపోయిందండి. ఎంతోమంది జనం ఉన్నారు, ఎంతోమంది పోయి వస్తుంటారు. ఓహో, యోహాను ఈ పద్మాసు ద్వీపంలో ఉంచబడ్డాడు కాబట్టి చాలామంది పోయి చూసి వస్తున్నారు. ఇప్పుడు చాలా మంచి ప్రదేశము, చాలామంది ఉన్నారు, నివసిస్తున్నారు. కానీ యోహాను ఉన్నప్పుడు మాత్రము అది భయంకరమైన స్థలం. అటువంటి స్థలములో యోహానుకు దేవుడు ప్రత్యక్షమై ఇచ్చినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథము మనము గమనిస్తే, అనగా దీని గురించి కొద్దిగా క్లుప్తంగా మనం ధ్యానం చేస్తే గన ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు కలిగి ఉన్నదండి. ఎన్ని అధ్యాయాలండి? 22 అధ్యాయాలు. ఈ మొదటి అధ్యాయము యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనము గమనిస్తాం. 2వ అధ్యాయము 3వ అధ్యాయము
యేసు ప్రభు యొక్క సంఘములను గురించి వ్రాయబడింది. అనగా 7 సంఘాల గురించి అక్కడ వ్రాయబడి గ్రంథస్థము చేయబడిందండి. 4వ అధ్యాయము సంఘము ఎత్తబడుట గురించి వ్రాయబడింది. 4వ అధ్యాయం దేని గురించి అండి? సంఘము ఎత్తబడుట. తర్వాత 5వ అధ్యాయం వచ్చి యేసు ప్రభు ఆ యొక్క పరలోక రాజ్యమును తండ్రి అయిన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు 24 పెద్దలు మధ్య 4 జీవుల మధ్య యేసు ప్రభు అప్పుడే వధింపబడిన వాడై అక్కడ నిలబడి ఉండుట. మరి ఆ 24 పెద్దలు, 4 జీవులు, మరి కోట్ల కొలది దేవదూతలు, మరి సృష్టి యావత్తు యేసు ప్రభువుని ఆరాధించినట్టుగా 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. తర్వాత 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద దేవుడు కురిపించేటువంటి శ్రమలు మనం ఈ అధ్యాయాలలో చూస్తాం. ఏ అధ్యాయాలండి? 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు. మరి 20, 21, 22 వచ్చి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మరి ఆ యొక్క తీర్పు, అనగా ఎవరెవరైతే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మొదటి పునరుద్ధానములో పాల్గొనలేదో వారందరూ లేపబడతారు. అప్పుడు వారందరూ దేవుడు తీర్పు తీరుస్తాడు. దాని గురించి వ్రాయబడింది. మరి పరలోకపు రాజ్యం యొక్క మహిమను గురించి వ్రాయబడిందండి. అది ప్రకటన గ్రంథం యొక్క వివరణ క్లుప్తంగా మీకు అందించాను. సరే, ఈ క్రొత్త నిబంధనలో ఇది 27వ పుస్తకం. అదే మనం పాత నిబంధనలో కూడా చూస్తే 27వ పుస్తకము దానియేలు గ్రంథం ఉంటుందండి. ఎన్నవ పుస్తకం అండి? 27వ పుస్తకము దానియేలు గ్రంథము. ఈ దానియేలు గ్రంథము కూడా ప్రవచనాత్మకమైన గ్రంథం. దానియేలు గ్రంథములో కూడా ఈ అంత్య దినాలు ఏ విధంగా మరి జరుగుతాయి, అంత్య దినాలు ఏ విధంగా మరి ఉంటాయని కూడా అక్కడ కూడా రాయబడింది. మరి అంతేకాకుండా 70 ఆ యొక్క వారముల యొక్క మర్మం కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అది కూడా ప్రవచనాత్మకమైన గ్రంథం. ఎవరైతే దానియేలు గ్రంథం మీద అవగాహన ఉంటుందో వారు ఈ ప్రకటన గ్రంథమును కూడా సులువుగా అర్థం చేసుకుంటారండి. అందుకనే మొట్టమొదట దానియేలు గ్రంథం చదవండి, దాన్ని బాగా అధ్యయనం చేయండి. దాని తర్వాత ప్రకటన గ్రంథము ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుందండి. దానియేలు గ్రంథంలో కూడా అంత్య దినాల గురించి రాయబడింది. అది కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఆ దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలభావం మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క అనగా ప్రభుత్వాలు ఏ విధంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వస్తుందో చివరకు ఆ ప్రభుత్వాలన్నిటినీ దేవుడు తీసివేసి దేవుడే ఈ లోకానికి వచ్చేసి దేవుడే తన ప్రభుత్వాన్ని స్థాపించబోయేటువంటిది రాసి గ్రంథస్థం చేయబడింది దానియేలు గ్రంథములో. ప్రభునందు ప్రేమేటి వాళ్ళారా, దానియేలు గ్రంథం ఒకసారి అందరము మన బైబిల్లో తెరుద్దామండి. దానియేలు గ్రంథం ఇది కూడా మన యొక్క పాత నిబంధనలో 27వ పుస్తకం అండి. ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకము. 2వ అధ్యాయము మనము గమనిస్తే గన, ఎందుకనగా ఇది ఎక్కువ క్లుప్తంగా చెప్తానండి, ఎందుకనగా టైం లేదు కాబట్టి. 2వ అధ్యాయం కన్నా మనం చదివితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఏమొస్తుంది? కళ వస్తుంది. ఆ కళలో దేవుడు అనగా స్పష్టంగా నెబుకద్నెజరుకు తెలియజేస్తాడు ఏ విధంగా తన రాజ్యమైన తర్వాత మరి ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం తర్వాత మరి ఒక రాజ్యం, ఆ రాజ్యం తర్వాత మరి ఒక రాజ్యము, అలాగా రాజ్యాలన్నీ వచ్చిన తర్వాత ఏ ఆధారం లేకుండా ఒక రాయి ఆకాశము నుండి వచ్చి ఆ యొక్క ప్రతిమను తుత్తనీయులుగా చేసి తర్వాత మహాభూతలమంతగా ఆ యొక్క రాయి అవుతుంది. దానిని బట్టి నేను నేర్చుకునేది ఏమనగా ఈ ప్రభుత్వాలన్నీ తీసివేసి దేవుడు వచ్చి తన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు. అదే దేవుని 2వ రాకడ. ఒకసారి గమనిద్దామండి. ఆ యొక్క నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఆ కళ
మర్చిపోతాడు? అసలు దాని గురించి అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రను, మాంత్రికులను, అక్కడ ఉన్నటువంటి కల్దీయులను, గారడి విద్య గలవారిని అందరినీ పిలుస్తాడు. పిలిచి, ఇదిగో నేను ఒక కల కన్నాను, ఆ కళ మర్చిపోయాను, ఆ కళ చెప్పాలి, కళ భావము చెప్పాలి అని ఆ యొక్క మాంత్రికులు, గారడి విద్య గలవారిని, కల్దీయులను అడుగుతాడు. కానీ ఎవరి చేత కాదని చెప్తారు. ఇది దేవతలకే సాధ్యం, మా వల్ల కాదు అని చెప్పడం ద్వారా నెబుకద్నెజరు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. అందరినీ, జ్ఞానులను అందరినీ చంపేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, అప్పుడు దానియేలుకు ఇది తెలుస్తుంది. దానియేలు కూడా చంపాలనుకుంటారు, దానియేలు ఫ్రెండ్స్ కూడా చంపాలనుకుంటారు. వెంటనే దానియేలు ఆ యొక్క రాజు యొక్క దేహ సంరక్షకుడైన ఆర్యోగు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు. అదిగోండి, కొన్ని రోజులు సమయం ఇవ్వండి, నేను చెబుతాను ఆ కలభావం అని చెప్పి అతను దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటాడు. దానియేలు ఫ్రెండ్స్. వెంటనే దేవుడు దానియేలుకు దర్శనమందు ఆ కళ భావమును స్పష్టంగా తెలియజేస్తాడండి. ఎంత గొప్ప సంగతి అండి! ఎందుకనగా దానియేలు ప్రార్థనాపరుడు, ఎందుకనగా దానియేలు దేవునికి బహుప్రియుడండి, ఎందుకనగా అతను పరిశుద్ధత కలవంటి వాడు, దేవుని ఆజ్ఞలు పాటించేవాడు అతను. అందుకనే ఆ యొక్క కళ యొక్క భావము, కళను దానియేలుకు తెలియజేశాడు. వెంటనే దానియేలు వెళ్ళాడు, ఆ నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క కళ భావాన్ని విశదీకరించి చెప్పాడండి. అదే అంత్య దినాలలో జరిగేటువంటి ప్రతి ఒక్క, అనగా మెట్టు తర్వాత మెట్టు, మెట్టు తర్వాత మెట్టు, ఏ రాజ్యము తర్వాత ఏ రాజ్యం అన్ని స్పష్టంగా వివరించినాడండి. అనగా ఈ దానియేలు చెబుతాడు నెబుకద్నెజరు, రాజా, ఇదిగో నువ్వు ఒక కల కన్నావు, ఆ కలలో నువ్వు ఒక గొప్ప ప్రతిమను చూశావు, ఒక మనిషి ప్రతిమను చూశావు, బ్రహ్మాండమైన ప్రతిమను చూశావు. ఇదిగో తల బంగారుతో చేయబడినది. దేంతో చేయబడిందండి? బంగారుతో చేయబడింది. రెండవది, ఈ యొక్క రొమ్ము, భుజాలు వెండితో చేయబడింది. తర్వాత ఉదరము, తొడలు వచ్చి ఇత్తడితో చేయబడింది. మోకాళ్ళు వచ్చి ఇనుముతో చేయబడింది. పాదములు, వ్రేళ్ళు కొద్ది మటుకు ఇనుము, కొద్ది మటుకు మట్టితో కలిసి ఉన్నది. ఏ సహాయం లేకుండా ఒక రాయి ఆకాశం నుండి వచ్చి ఆ కాళ్ళ మీద పడి ఆ ప్రతిమను తుత్తనీయులుగా చేయబడింది. రాజా, దీని కళభావం ఏమనగా, ఇది తల ఉన్నదే బంగారు, ఆ యొక్క బంగారు తల అది మీ ప్రభుత్వమే. ఇదిగో దేవుడు నీకు అధికారమును, బలమును, ఘనతను అన్నీ ఇచ్చాడే, అది నీ ప్రభుత్వమే అని చెప్తాడు. తర్వాత నువ్వు నీ రాజ్యం అయిపోయిన తర్వాత మరి ఒక్క రాజ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ రాజ్యమే మేదో పర్షియన్ కింగ్డమ్. మొట్టమొదటిగా అనగా బబులోను సామ్రాజ్యం వచ్చి 626 BC నుంచి 539 BC వరకు బబులోను సామ్రాజ్యం ఉన్నింది. అనగా 87 సంవత్సరములు పరిపాలించారండి. దాని తర్వాత ఈ యొక్క రొమ్ము, భుజములు అవి ఇత్తడితో చేయబడినవి. అనగా రెండవది దానికన్నా తక్కువ రాజ్యము, అంత బలము కాని రాజ్యము, అదే మాదీయుల, పారసీకుల రాజ్యము. ఆ రాజ్యము దాదాపు 208 సంవత్సరాలు పరిపాలించారండి. ఏ విధంగా అంటే 539 BC నుంచి 331 BC వరకు పరిపాలించారు. మరి ఒకసారి చెప్తున్నానండి, 539 BC నుంచి 331 BC వరకు పరిపాలించారు. అనగా 208 సంవత్సరములు మాదీయుల, పారసీకుల అనగా వారు పరిపాలించారు. దాని తర్వాత ఉదరము, తొడలు అవి ఇత్తడితో చేయబడినవి. అనగా దానికన్నా ఇంకో కొద్ది పవర్లెస్, అనగా కొద్దిగా పవర్ తక్కువ ఉన్నటువంటి రాజ్యం, అది గ్రీకు రాజ్యం. ఏం రాజ్యం అండి? గ్రీకు రాజ్యము.
గ్రీకు రాజ్యం కూడా 185 సంవత్సరాలు పరిపాలించారండి. ఆరు వచ్చి 331 బీసీ నుంచి 146 బీసీ వరకు పరిపాలించారు. మరి ఒకసారి చెబుతున్నాను, 331 బీసీ నుంచి 146 బీసీ వరకు పరిపాలించారు గ్రీకు రాజులు. దాని తర్వాత ఈ యొక్క మోకాలు అవి ఇనుముతో చేయబడినవి, ఆ ప్రతిమ. వారు ఎవరనగా రోమా సామ్రాజ్యం. వారు వచ్చి 146 బీసీ నుంచి 476 ఏడి వరకు, ఏడి అండి, 146 బీసీ నుంచి 476 ఏడి వరకు పరిపాలించారు. అనగా 622 సంవత్సరములు రోమీలు పరిపాలించారు. దాని తర్వాత మనము ఆ యొక్క పాదములు, వ్రేలు చూస్తే అది ఇనుము మట్టి మిళితమైనట్టు ఉంది. అనగా దిస్ ఈజ్ నథింగ్ బట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అనగా పొసగదు, అనగా దేశం పొసగదు, అనగా ప్రజలు పొసగరు, అనగా ఈ వీధివాడు ఇంకొక వీధివానికి కలహతలే, అలాగా ఒక్కొక్కరు పొసగకుండా ఉంటారు. అనగా ఇనుము ఆ మట్టి కలవదు. అది ప్రస్తుతం ఉన్నటువంటి కాలము. తర్వాత ఏ సహాయం లేకుండా ఆ రాయి పైనుంచి, ఆకాశం నుంచి వచ్చి పాదాల మీద పడి ఆ యొక్క ఇనుమును, ఆ యొక్క ఇత్తడిని, ఆ యొక్క వెండిని, బంగారును తుత్తనీయులుగా చేసి కళ్ళంలో, అనగా ఒక చెత్తలాగా అయిపోయి అది ఎక్కడో ఇంకా పారవేయబడిపోయినట్టు వెళ్ళిపోతుందండి. అదే మన యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఎంత స్పష్టంగా విశదీకరించారండి దానియేలు. అనగా యేసు ప్రభు యొక్క రాకడ, అనగా ఈ యొక్క బైబుల్ ఇట్ టెల్స్ అబౌట్ ద హిస్టరీ. ఆ యొక్క దానియేలు గ్రంథము 530 సంవత్సరములో రాయబడినట్టుంది. ఆ యొక్క దానియేలు గ్రంథం రాసినప్పుడు ఈ యొక్క బబులోను సామ్రాజ్యం వారు ఉన్నారు. దాని తర్వాత ఎవరెవరు రాజ్యం వస్తుంది, ఏ రాజ్యం వస్తుంది అని స్పష్టంగా రాయబడిందండి. అలాగే జరిగింది. మాదీయులు, పారసీకులు వచ్చారు, దాని తర్వాత గ్రీకు రాజులు వచ్చారు, దాని తర్వాత రోమీయులు వచ్చారు. ఏ విధంగా అది ముందుగా ప్రవచింపబడిందో అదే విధంగా జరిగింది. కాబట్టి బైబుల్ టెల్స్ అబౌట్ హిస్టరీ. ప్రభునందు ప్రేమేంటి వల్ల దేవుని నమ్మినటువంటి బిడ్డ యొక్క ఆధిక్యత ఏమో తెలుసా? అసలు ఏమి జరుగుతుందో మనం చెప్పగలం. ముందుగా ఏమి జరుగుతుందో ఒక బిలీవర్ చెబుతాడు. ఏ విధంగా చెప్తాడంటే అసలు బైబిల్ని చూసి అసలు ముందు జరిగేటువంటి సూచనలు అన్నీ ఒక విశ్వాసికి తెలుసండి. కానీ అన్యునికి తెలియదు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ ఇది మనం తెలుసుకోవాల్సి ఉన్నది. సైన్స్ చెప్తారు, ఎవరెవరో కొంతమంది సైంటిస్ట్ చెప్తారు, ఇదిగో గ్రహం నుంచి ఒక గ్రహం వస్తున్నది, ఇది భూమిని తాకుతుంది, గొప్ప విపత్తు జరగబోతుంది అని ఎన్నోసార్లు నేను విన్నాను. కానీ యాజ్ ఎ బిలీవర్ ఐ డోంట్ బిలీవ్ దట్ వన్, బికాస్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అనగా భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో బైబిల్ తెలిసిన వానికి తెలుసండి. ఏ విధంగా ఈ యొక్క భూమి అంతమవుతున్నదో ఒక విశ్వాసికి తెలుసండి. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఒకటి తెలుసుకోనండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో సమస్తము రాసి లిఖింపబడినది. ఎవరైతే బైబిల్ చదువుతారో వారికి ఈ అంతం ఏ విధంగా అవుతుందో కరెక్ట్గా 100% తెలుస్తుందండి. ఎంత భాగ్యం అండి. యేసు ప్రభు రాకడ ఇదిగో రాబోతున్నదని సూచనలు కూడా పార్ట్ 1లో తెలియజేశాను. సరే, ఇప్పుడు యేసు ప్రభు రాకడ గురించి మనం ఆ రాయి మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన వచ్చి ఈ ప్రభుత్వాలందరినీ నాశనం చేసి ఆయన ప్రభుత్వం స్థాపిస్తాడని మనం తెలుసుకున్నాం కదా. మరి యేసు ప్రభు రాకడ ఏంటది? అది ఎన్ని స్టేజెస్? అనగా యేసు ప్రభు నేరుగా భూమి మీదకి వస్తాడా? ఇవన్నీ మనం గమనించవలసి ఉన్నదండి. యేసు ప్రభు రాకడ ఈజ్ ఆఫ్ 2 స్టేజెస్ అండి. యేసు ప్రభు రాకడ 2 మెట్లు. మొట్టమొదటిసారి యేసు ప్రభు ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. ఎవరి కోసం వస్తాడు?
తన సంఘము కోసం వస్తాడు, తన వధువు కోసం వస్తాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ మధ్య ఆకాశములో యేసు ప్రభువును కలుసుకుంటామండి. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏదనగా, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ళు శ్రమల కాలం. 7 ఏళ్ళు శ్రమల కాలం అయిన తర్వాత యేసు ప్రభు తన వేవేల పరిశుద్ధులతో గుర్రముల మీద, తెల్లని గుర్రముల మీద ఆకాశము నుంచి, పరలోకము నుంచి మనము దిగి వస్తాం. ఎక్కడ అడుగు పెడతాడనగా యెరూషలేము ఆ యొక్క ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. ఎక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడో అక్కడికే ఆయన వస్తాడని ముందుగానే 2 దేవదూతలు గలిలయ మనుషులు చెప్పినట్టుగా అక్కడికి ఆయన వస్తాడు. ఇవి 2 స్టేజెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన మొదటి రాకడ గురించి ధ్యానం చేసుకుందాం. ఏంటి మొదటి రాకడ? ఏ విధంగా ఉంటుంది? ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం ఏ విధంగా మార్పు చెందుతాం? దీని గురించి కొద్దిగా ధ్యానం చేసుకుందాం. దీనిని మనము ర్యాప్చర్ అంటాం. ఏమంటామండి? ర్యాప్చర్. దిస్ వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ rapi. Again I am going to tell you. Rapture, the word is derived from Latin word rapi. Rapi means cut up. Again I am telling you. Rapture is the word derived from Latin word rapi, that is called cut up. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, అనగా ఎత్తబడడం, లాగుకోవడం, cut up. అదే మొదటి రాకడ. మొదటి రాకడలో ఆయన ఎవరికీ కనబడడు. మొదటి రాకడలో అసలు ఒక రెప్పపాటులో జరిగిపోయేటువంటి అంశం ఇదండి. నేను అన్ని వచనాలు చూపిస్తాను. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఒకటి మాత్రం మనం గమనించాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి మనం బైబిల్ తెరుద్దామా? ఒకసారి బైబిల్ తెరవండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చును. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు. అది గమనించాలండి. దేవుడు పరలోకం నుండి దిగి వస్తాడట. అప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు. ఇక తర్వాత సజీవులైన మనము మార్పు చెంది మధ్యాకాశముకి ఏకముగా ఆయనను ఎదుర్కొందాము. ఎటువంటి మాటలండి! వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు us. అవునండి, పరిశుద్ధ ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మనము మార్పు చెందుతామంట. ఏ విధంగా మార్పు చెందుతాం? ఏంటి ఇది మనం తెలుసుకోవాలండి. ర్యాప్చర్ అనేది వస్తుంది, సమాధులు తెరవబడతాయని రాయబడింది. నేను అందుకే అండి ఒకసారి మా గచ్చిబౌలి దగ్గర విశ్వాసులు చాలామంది చనిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభునందు నిద్రించిన ద్వారా వారినందరినీ ఆ గచ్చిబౌలి దగ్గర చర్చికి బ్యాక్ సైడ్, ఇంతకుముందు మేము ఆ యొక్క చర్చి కట్టినప్పుడు అదంతా ఖాళీ ప్రదేశం. అక్కడ విశ్వాసులందరినీ మేము అక్కడ భూస్థాపన చేశాం. ఇప్పుడు అక్కడ ఆ సమాధులు కొట్టేసి దాదాపు 20 అంతస్తుల బిల్డింగ్లు కట్టేశారు. నాకు ఆశ్చర్యమైంది, ఇదేమిటి ఇది అని. ఇంకెవరు ఏం చెప్తాం? మేము ప్రభుత్వాన్ని ఏం అడగలేము. సరే కట్టేశారు. కట్టేసిన తర్వాత నాకు ఒక మాట ఇప్పుడు మేము చెబుతున్నాను కదా, ఆలోచన వచ్చింది. అరే, ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి కదా. అరే, భూమి ఆ యొక్క అపార్ట్మెంట్స్ కింద విశ్వాసుల సమాధులు ఉన్నాయి కదా, సమాధి పటాపంచలు అవుతుంది. నువ్వు ఎంతన వేయి సిమెంట్, నువ్వు ఏమన్నా వేయి, ఆ సమాధి తెరవబడి ఆ యొక్క మనుషులు, విశ్వాసులు ఆ యొక్క శరీరము అనగా దేవదూతల శరీరము ధరించుకొని వారు ఎదుర్కొంటారు మధ్యాకాశమునకు. అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. అది తెలియదా? అయ్యో, విశ్వాసులు ఉన్నటువంటి ఆ సమాధుల మీద కట్టకండి. ఆ విధంగా కట్టారండి.
నేను ఎంతగానో ఈ వాక్యం చదివినప్పుడు నేను భయమేస్తుంది. అయ్యో యేసు ప్రభు వచ్చినప్పుడు అయ్యో ఈ యొక్క సమాధులు తెరబడతాయి కదా, తెరబడినప్పుడు పటాపంచలైనప్పుడు ఆ భూమి అదిరి ఆ బిల్డింగ్ పడిపోతాయేమో అని ఒక ఆలోచన వచ్చేసింది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఎటువంటి గ్లోరియస్ థింగ్ అండి. అసలు ఏ విధంగా మారుతాం ఏంటి ఒకసారి గమనిద్దామా వాక్యంలో. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 వచనం గమనిద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 వచనం నుంచి నేను చదువుతానండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 వచనం. జాగ్రత్తగా వినండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అది మనం గమనించాలి. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడ బూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. భూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఎటువంటి మాట అండి, ఎటువంటి మాట. ఒక్క కన్ను రెప్పపాటు అంటే ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అట కన్ను మూసి తెరిచే లోపల అంత అయిపోయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్లేన్ ఒక విశ్వాసి నడుపుతూ ఉన్నప్పుడు ఒకవేళ కో పైలట్స్ ఉండొచ్చు. ఒకవేళ కో పైలట్ కన్నా విశ్వాసి కాకపోతే మంచిదే. అక్కడ ఉన్నటువంటి కో పైలట్ అందరు విశ్వాసులే ఉన్నారనుకోండి, వారందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ప్లేన్ పోయి యాక్సిడెంట్ అవుతుంది. ఒకవేళ ఒక విశ్వాసి కారు నడుపుతున్నాడు, వెంటనే వెళ్ళిపోతాడు, కారు పోయి యాక్సిడెంట్ అయిపోతుంది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, దేవుడి యొక్క మొట్టమొదటి స్టేజ్లో న్యూస్ పేపర్స్ నెక్స్ట్ డే ఏమొస్తాయి తెలుసా? బిలీవర్స్ వచ్చి వెళ్ళిపోయారు, ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి అని న్యూస్ పేపర్లో ఎంతగానో న్యూస్ వస్తుందండి. ఇవన్నీ నేను అనుకున్నప్పుడు ఎంతగానో నేను ఆశ్చర్యపోతా. యేసు ప్రభు రాకడ జరిగిన వెంటనే మరుసటి రోజునే ఇదిగోండి క్రైస్తవులు అనేటువంటి వారు చెబుతూ వచ్చారండి, యేసు ప్రభు వస్తారట, లేపబడతారట, ఇదిగో వారు మార్పు చెంది వెళ్తారట అని మేము ఎన్నోసార్లు విన్నామని ఒకరొకరు అనుకుంటారు. అంతేకాకుండా యేసు ప్రభును వెంబడించి యేసు ప్రభు వాక్యముని ఎరిగి కొందరు విడవబడతారండి. ఎందుకనగా సిద్ధపాటు లేకపోవడం ద్వారా. అటువంటి వారు కూడా పోయి చెప్పుకుంటారు, ఎస్ దేవుడు వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతగానో న్యూస్ వ్యాపించిపోతుంది. కాబట్టి మనం ఇది ఒకటి మర్చిపోకూడదండి. ఇది రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరము ఇది దేవుని రాజ్యముకు చేరలేదండి. ఇది మార్పు చెందుతుంది అనగా ఇది క్షీణించేటువంటిది. దిస్ కరప్టబుల్ బికమ్ ఇన్కరప్టబుల్ అనగా ఒకరు నన్ను ప్రశ్నించారు, అండి బ్రదర్ మరి ఏ దేహం వేసుకుంటామండి, మరి ఏ దేహము మనకు ఉంటుందండి అని అడిగారు. మనం ఏదైనా ఒక ప్రశ్న మనకు గన ఉద్భవిస్తే, ఒకవేళ ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు వేస్తే కంగారు పడాల్సిన పని లేదు. దేవుని వాక్యమును రోజు చదువుతూ ఉంటే నిమిషంలో చెప్పేస్తాం అసలు ఎటువంటి దేహము మనం ధరించుకుంటామని. బైబిల్లోనే ఉంది ఎటువంటి దేహం అని. చూద్దామా? మత్తయి సువార్త 22వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. అక్కడ పునరుద్ధానం గురించి రాయబడిందండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30 వచనము. పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఎట్లుంటారండి? దూతల వల. వి విల్ బి జస్ట్ లైక్ ఏంజల్స్. మనం దేవదూతల్లాగా ఉంటాం. వి విల్ హ్యావ్ ఫ్లెక్సిబుల్ బాడీ. ఫ్లెక్సిబుల్ బాడీ అంటే ఒక రూమ్లో ఎవరైనా తలుపు వేసుకొని ఉంటే నేను ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. ఫ్లెక్సిబుల్ బాడీ.
మనకందరూ తెలుసు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఇదిగో శిష్యులు అక్కడ తోమా లేనప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారు, మేడగదిలో తలుపులు వేసుకుని ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి ముందర ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా నువ్వు నేను అవుతామండి. ఎటువంటి గొప్ప ధన్యత అండి. కాబట్టి ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, ఇటువంటి గొప్ప ధన్యతలో మీరు కూడా పాలు పొందాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ పాపాలకు క్షమాపణ పొందండి. యేసు ప్రభు రక్తంలో కడగబడండి. యేసు ప్రభును వెంబడించండి. యేసు ప్రభు ఆజ్ఞలు పాటించండి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, ఇది మొదటి స్టేజ్. యేసు ప్రభు రాకడాలో మొట్టమొదటి స్టేజ్ అనగా హీ విల్ కమ్ ఫర్ హిస్ చర్చ్. మొట్టమొదటిసారి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రతి మానవాళి కోసం వచ్చాడు. హీ కేమ్ ఫర్ ది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అండ్ సెకండ్ టైమ్ హీ ఈస్ కమింగ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఫర్ హిస్ ఎలెక్ట్. ఆయన ఎలెక్ట్ అనగా ఆయన సంఘం కోసము ఆయన రాబోచున్నాడు. మరి నువ్వు కూడా సంఘంలో ఒక సభ్యునిగా ఉన్నావా? కానీ ఈ విషయంలో కొందరు పొరపడుతున్నారండి. కొందరు అనుకుంటారు, మేము బ్రదర్ అసెంబ్లీ వాళ్ళమే ఎత్తబడతాం అని అనుకుంటున్నారేమో. చాలా తప్పండి. కొందరు అనుకుంటారు మేము భక్త సింగ్ అండ్ బ్రదర్ వాళ్ళమండి, మేము ఎత్తబడతాం అనుకుంటారు. తప్పండి. ఎవరైతే యేసు ప్రభు రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది యేసు ప్రభు దేవుడని ఎవరైతే నమ్ముతారో వారు ఎత్తబడతారు. ఎవరైనా సరే, ఏ గ్రూప్ అయినా సరే. కానీ ఎప్పటికా కానీ ఈ గ్రూప్ వాళ్ళే ఆ గ్రూప్ వాళ్ళని మాత్రం ఎప్పుడు అనకండి. అది దేవుని వాక్యానికి విరుద్ధమండి. ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ ర్యాప్చర్ జరిగినప్పుడు ఈ సంఘం అనేది ఎత్తబడుతుంది కదా. మరి పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖనాలను మీకు చూపిస్తా. హూ విల్ బి ర్యాప్చర్డ్, హూ విల్ బి కాట్ అప్ ఇన్ టు ది మిడిల్ స్కై వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్. అది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ద ఫస్ట్ వన్ ఈజ్ దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఎవరైతే ఆయన కోసము వేచి ఉంటారో, అనగా సిద్ధపాటు, యేసు ప్రభు వస్తాడు, నేను ఆయన ఎదుర్కొంటాను అని వారి జీవితాన్ని వారు సరి చేసుకుంటూ వారు యేసు ప్రభు రాకడ కోసము ఎవరైతే కాచుకొని ఉంటారో వారు ఎత్తబడతారు. వాక్యం చూపించాలా? చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. 27 కూడా చదువుతానండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరి కోసము ప్రత్యక్షమవుతారండి? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కొరకు. అది మన పాయింట్ నోట్ చేసుకోవాలి. సో దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్, గాడ్ ఈస్ కమింగ్ ఫర్ దెమ్. ఆర్ యు వెయిటింగ్ ఫర్ హిమ్? నువ్వు కనిపెట్టుకొని ఉన్నావా? ఒకసారి ప్రశ్న వేసుకో. రెండవదిగా, దోస్ హూస్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఎవరి ఆ యొక్క పౌరసత్వం పరలోకమందున్నదో వారి కోసం వస్తున్నాడండి. మనకందరూ తెలిసిన వాక్యమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, పరలోకమందు ఎవరికి పౌరస్థితి ఉందో వారి కోసం దేవుడు వస్తున్నాడు. మరి నీకుందా? ఏ విధంగా వస్తుందండి అడుగుతున్నారా? ఒకటే అండి, యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. యేసు ప్రభు రక్తములో పాప క్షమాపణ ఉందండి. ఎంత ఘోర పాపి అయినా క్షమించగలటువంటి దేవుడు మనకున్నాడండి. ఆ రక్తము మన పాపాలను క్షమిస్తుందండి. ఆ రక్తాన్ని ఆశ్రయించు. నీ యొక్క సిటిజన్షిప్ పరలోకమందు ఉంటుంది. మూడవదిగా, దోస్ హూ ఆర్ ప్యూరిఫైడ్, అనగా ఎవరైతే పరిశుద్ధతలో ఉంటారో. అది చాలా ముఖ్యమండి. ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు యేసు ప్రభు యొక్క పరిశుద్ధతలోకి మనము రావాలా.
యేసు ప్రభు అన్నాడు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుడై ఉండండి అని చెప్పారు. ఓ మాట గమనిద్దామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమే చదివేస్తాను డైరెక్ట్గా. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనను. లేకుంటే 2వ వచనం చదువుతానండి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఉందని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకోను. ఏముందండి వాక్యం? ఆయన పవిత్రుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలా? పవిత్రుడిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు ఎత్తబడతావు. నువ్వు ఇందులో ఏమన్నా 3 విషయాలలో తప్పిపోయినావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నావా? నీ యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నదా? నీవు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉన్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఇదే సమయం. ఎందుకనగా ఘోరమైన స్థితి, ఘోరమైన ప్రపంచ స్థితులు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. ప్రభునందు ప్రియమిటాల, నీ డబ్బు అవసరం రాదు. నీ డబ్బు దేనికి తరం కాదు. నీ యొక్క స్థితిని దేవుడు షేక్ చేయగలడు. ప్రభుత్వాలను షేక్ చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడండి. రీసెంట్గా CNN న్యూస్ నేను చూస్తున్నప్పుడు లెబనాన్లో, మన ఇజ్రాయెల్ దేశంకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యం లెబనాన్లో ఈ కరోనా వైరస్ ద్వారా లాక్డౌన్ ప్రకటించారు. ఎంతోమంది జాబ్స్ లేవు, తీసేశారు. ఎంతోమంది రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. కొందరైతే బ్యాంకులకు పోయి డబ్బు డ్రా చేసుకొని పోయారు. అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. వారి డబ్బు వారే డ్రా చేసుకున్నామంటే నో మనీ అనేసారు. ఎటువంటి ఘోర పరిస్థితి అండి. సో గాడ్ హ్యాస్ పవర్ టు షేక్ ఈవెన్ బ్యాంక్స్. నీ దగ్గర డబ్బు ఉందని మురిసిపోతున్నావా? లెబనాన్లో డబ్బు ఉందని డ్రా చేసుకోదాం అని పోతే కూడా నో మనీ అన్నారండి. సో యువర్ మనీ వోంట్ బి ఏ ఇన్స్ట్రుమెంట్ టు సేవ్ యువర్ లైఫ్. కాబట్టి ప్రియమైన నా సహోదరులారా, నేను మీకు విన్నపం చేసేది ఒకటి: దేవుని సన్నిధికి రండి, దేవుని హత్తుకొనండి, దేవుణ్ణి మొరపెట్టి మీ పాపాలను దేవునితో క్షమాపణ కోసం వేడుకోండి. దేవుడు క్షమించి అని రాజ్యంలో చేరుతాడు. అదండి అసలైన రాజ్యం. ఇది తాత్కాలికమైన రాజ్యం. ఇక్కడ ఉండేది నువ్వు బ్రతుకుతే, మనకు మోషే కీర్తనలో 90 కీర్తనలో చెప్పినట్టు 10వ వచనంలో, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరం, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. కాబట్టి గమనించండి, దేవుని తట్టు తిరగండి. సరే, 2వ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లాస్ట్ సెకండ్ కమింగ్ చూద్దామండి. అది నేను ఇప్పుడే చెప్పాను. 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 5వ అధ్యాయంలో యేసు ప్రభువును ఆరాధించడం చూస్తాం. 6వ అధ్యాయం నుంచి దాదాపు 19వ అధ్యాయం వరకు శ్రమల కాలం. ఈ భూమి మీద దేవుడు ఆయన కుమ్మరించే శ్రమలు. ఆ శ్రమల తర్వాత యేసు ప్రభు ఆయన వేల దూతలతో ఈ భూమి మీదకి వస్తారండి. ఈ మాటే హనోకు యూదా పత్రికలో 14-15 వచనంలో రాసి గ్రంథస్థం చేశాడండి. Behold, the Lord comes with 10,000s of his saints అని రాయబడింది. ఆయన వస్తాడు. ఎవరు ఆ సెయింట్స్? నువ్వు నేనే. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి ఎత్తబడి ఉంటారో, మొట్టమొదటి రాకడ మొదటి స్టేజ్లో అందరూ కలిసి ఈ యేసు ప్రభును వెంబడిస్తారండి. ఎంత గ్లోరియస్ థింగ్ అండి. అసలు ఆ మూన్ దగ్గరికి పోయిన నీల్ ఆమ్స్ట్రాంగ్నే మనం మెచ్చుకుంటాం. అబ్బా, ఆయన ఎక్కడ చంద్రమండలానికి వెళ్ళాడని. మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? చంద్రమండలం కాదు, నక్షత్రాలు కాదు,
ఇంకా సైంటిస్ట్ చెప్తున్నారు, ఇంకా నక్షత్రాల నుంచట, కొన్ని నక్షత్రాల నుంచి వెలుగు ఇంకా భూమి మీదకి రాలేదట. అంటే అవి ఎంత దూరంలో ఉన్నాయో చూడండి. ఆ పైన నుంచి, పరలోకం నుంచి మనం తెల్లని గుర్రములనికి వస్తాం. వాక్యం చూద్దామా? తీయండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు పరలోకము తెరబడి ఉండి చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడి నా ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరి దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. ఈ వాక్యం గమనించి, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని వస్త్రము ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బాయిలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలు. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఇటువంటి గ్లోరియస్ థింగ్ అండి. తెల్లని గుర్రములను వేసుకొని ఆ పరలోకము నుండి యేసు ప్రభును వెంబడిస్తాం. యేసు ప్రభుకు, ప్రభువులకు ప్రభు, రాజులకు ప్రభు అని ఆయన వస్త్రము మీదను ఆ తొడల మీదను రాయబడింది. హీఈస్ లార్డ్ ఆఫ్ లార్డ్, హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్. అదండి మనం. ఎటువంటి గ్లోరియస్ థింగ్ అండి. ఈ వాక్యం ప్రవచనముగానే ముందుగానే జకర్యా గ్రంథములో రాయబడిందండి. 14వ అధ్యాయము 4వ వచనం గమనిద్దాం, తెరుద్దామండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టుకును పడమ తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణము తట్టుకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఎంత స్పష్టంగా రాశాడండి దేవుడు జకర్యా గ్రంథములో. ఆయన యెరూషలేము ఎక్కడ ఉంచుతాడు? ఆయన ఒలివ కొండ మీద తన పాదములు ఉంచుతాడు. ఒలివ కొండ మించి ఆయన ఆరోహణుడయ్యాడు. జకర్యా గ్రంథంలో రాయబడింది ఆయన వస్తాడని. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క వచనము ఎంత కరెక్ట్ అని మనం తెలుసుకుంటామండి. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను ఒక మ్యాగజైన్లో చదివాను. ఇజ్రాయెల్ దేశస్తులు ఆ యొక్క గవర్నమెంట్ ఆ ఒలివ కొండ మీద 5 స్టార్ హోటల్ కట్టాలనుకున్నారు. ఎందుకనగా ఎక్కువ టూరిస్టులు అట్రాక్ట్ చేస్తున్నటువంటి దేశం అది. ఆడ 5 స్టార్ హోటల్ కట్టాలని ఆ యొక్క ఇంజనీర్స్ పోయి అక్కడ ఒలివ కొండ మీద తవ్వారట, చూశారట. ఈజ్ ఇట్ సూటబుల్ ఫార్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ 5 స్టార్ హోటల్ అని చూసినప్పుడు వారి రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసా? ఇన్ ది డేస్ టు కమ్ దిస్ హిల్ ఈస్ గోయింగ్ టు బి డివైడెడ్ ఇంటూ 2. ఎటువంటి ఆశ్చర్యమైన సంగతి అండి. బైబిల్ గ్రంథము ఎంత సత్యమో ఎంత నమ్మకమైనదో చూడండి. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మనకు అందరూ తెలిసినదిగా దీస్ వర్డ్స్ ఆర్ ట్రూ అండ్ ట్రస్ట్వర్ది. ఇది మనం మర్చిపోకూడదు. ఎంత అసలు విశేషమైన సంగతి అండి. 22వ వచనంలో విశేషమైన సంగతి అండి. కాబట్టి ఈ యొక్క కాలు పెడతాడు ఆ యొక్క ఒలివ కొండ మీద, 2గా చీలిపోతుందని ముందుగానే ప్రవచింపబడింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇంజనీర్స్ పోయి ఇక్కడ 5 స్టార్ హోటల్ కట్టకూడదు, ఇక్కడ ఈ కొండ చీలిపోతుంది ఫ్యూచర్లో అని చెప్పడం జరిగింది. ఎటువంటి వాక్యం అండి. అందుకనే అండి నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను నమ్ముతాను. ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత విలువైనదో
ఎటువంటి సత్యమైనదో, ఎటువంటి నమ్మకమైనదో మనం గ్రహించాలి. అందుకనే మనము ప్రతి విషయంలో కూడా మనం తెలుసుకోవాలండి. ఇదిగోండి దానియేలు గ్రంథంలో కూడా ఆ యొక్క 70 వారాల మర్మంలో కూడా ఇదిగోండి ఎంత స్పష్టంగా రాసి గ్రంథస్థం చేశారండి. మొట్టమొదట ఆ యొక్క మందిరాన్ని కట్టుకొనుటకు మీరు వెళ్ళండి అని కోరేసు ద్వారా డిగ్రీ పాస్ అయినప్పటి నుంచి ఆ యొక్క లెక్క వేశారండి. కరెక్ట్గా యేసు ప్రభు మరణం వరకు కరెక్ట్గా తేలిందండి. ఆ యొక్క మందిరం కూడా కోరేసు, తర్వాత దర్యావేసు, తర్వాత అర్ధహస్తస్త వారి ముగ్గురి కాలంలో ఆ మందిరం కూడా కట్టబడిందండి. ఎటువంటి గ్లోరియస్ థింగ్ అండి. ఏదైనా ప్రవచించినప్పుడు సరిగ్గానే నెరవేరుతుందండి. అందుకనే ఆ యొక్క పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేంపబడి దేవుని మూలముగా పలికిరని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారు. ఇప్పుడు మనం చదివిన పాఠంలోకి వద్దాం. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచెను, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఇక్కడ గమనిద్దాం, గుర్రములు వేసుకొని మనమందరము పరిశుద్ధులు యేసు ప్రభు వస్తున్నప్పుడు ఇక్కడ విడవబడిన వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండి ఆ దేవుడు యేసు ప్రభు ఆ యొక్క 2వసారి వస్తున్నప్పుడంట అందరు చూస్తారట. కానీ ఇక్కడ ఒక వచనం ఉందండి, ఇది ఆత్మీయంగా మనం ఆలోచన చేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కరు చూస్తారు, ఇక్కడ ఉన్నవారు బ్రతికున్నవారు, కానీ ఆయన పొడిచిన వారు అని రాయబడింది. పొడిచిన వారు ఏ విధంగా లేపబడతారు? పొడిచిన వారు ఆల్రెడీ చనిపోయారు, ఆల్రెడీ సమాధి చేయబడ్డారు. వారు మొదటి పునరుద్ధానంలో వాళ్ళకు పాలు లేదు. ఎందుకనగా వారు యేసు ప్రభునందు విశ్వాసం లేదు, వారికి లేదు అసలు. వారు 1000 ఏళ్ల ఆ యొక్క పరిపాలన తర్వాతనే లేస్తారు. కానీ పొడిచిన వారు ఏ విధంగా చూచారు అని మీకు నాకు డౌట్ రావచ్చు, నాకు కూడా వచ్చింది మొట్టమొదట. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే పొడిచిన వారు కూడా అంటే ఎవరు తెలుసా? ఇజ్రాయేలీలు. ఎవరండి యేసుప్రభు సిలువ వేసింది? ఇజ్రాయేలీలు కదా. సిలువేమని కేకలు వేశారు, వారి కేకలే గెలిచారు. కాబట్టి ప్రభునందు ప్రేమటి వారారా, ఇది విశ్వాసులు మీరు మర్చిపోకూడదు. పొడిచిన వారు కూడా చూచెదరంటే ఇజ్రాయేలీలు కూడా అందులో రాయబడి ఉన్నది, వారు కూడా చూచెదరని. మెస్సయ్య వస్తాడని ఇప్పటికీ అనుకుంటున్నారండి. ఒక మాట తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం యొక్క పాపులేషన్ ఎంత తెలుసా? 90 లక్షలు. 90 లక్షలలో 20 లక్షల మంది వారే ఉన్నారు ముస్లిమ్స్, 70 లక్షలు ఉన్నారు. 70 లక్షల్లో క్రిస్టియన్స్ అంటే తెలుసా? 1,60,000 మంది. 70 లక్షల యూదులలో 1,60,000 మంది క్రిస్టియన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది మెస్సయ్య. ఎంత ఘోరమైన స్థితి అండి. మెస్సయ్య ఎప్పుడో వచ్చాడు, ఎప్పుడో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి పునరుద్ధాన శక్తిని లేచి వెళ్ళిపోయాడు అని రాబోతున్నాడు. ఇంకా మెస్సయ్య వస్తాడని ఎప్పుడు? ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మరి మీరు సిద్ధముగా ఉన్నారా? నేను ముగిస్తున్నాను. ప్రభు రాకడ ఈజ్ ఆఫ్ 2 stages. First stage, he will come for the church, for the elect people. The second time he is coming, why means he is coming with all his saints. ఆయన పరిశుద్ధులందరితో వస్తాడు. ఆయన వచ్చి ఆ ఒలివ కొండ మీద కాలు పెట్టి అవి 2గా చీలిపోతుంది. అప్పుడు ఒక గొప్ప లోయ ఏర్పడుతుంది. ఆ లోయలోనే ఆయన బ్రతికి ఉన్నటువంటి ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడు. మరి నేను జడ్జిమెంట్ చెప్పేటప్పుడు ఆ తీర్పుల గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఇంతవరకు చాలండి. వాక్యం విన్న మీ అందరికీ నా వందనాలు. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామని ప్రార్థిస్తాం. పరిశుద్ధం దయగల తండ్రి, మహోన్నతుడా, ఇంతవరకు తండ్రి నీ వాక్యాన్ని విన్నారు నాయన. ఈ వాక్యాన్ని తండ్రి మరి విన్న ప్రతి బిడ్డ తండ్రి, ఒకవేళ ఎవరికైనా రక్షణ లేని ఎడల ఇదిగో తండ్రి రక్షణ దయచేయండి. ఒకవేళ ఎవరైనా తండ్రి ఇంకా వెనకంజ వేస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. దయగల తండ్రి, ఆ రక్షణ లేక
ఇదిగోనైనా యేసు ప్రభు కార్చిన రక్తాన్ని కాలరాస్తూ దయల తండ్రి ఇంకా ఉంటే తండ్రి దయల ప్రభావార్త మీరు మాట్లాడండి నాయన. దయల తండ్రి ఇదిగోనైనా మరి రక్షింపబడిన మేము తండ్రి నీ వాక్యం ద్వారా ఇంకా ఆత్మీయతలో తండ్రి ఇంకా మేము అభివృద్ధి చెందటం మా సహాయం దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మరి కరోనా వైరస్ ద్వారా తండ్రి ఎన్నో కుటుంబాలు తండ్రి మరి ఆత్మీయులు పోగొట్టుకున్నారు నాయన. దయల తండ్రి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయల తండ్రి కరోనా వైరస్ తండ్రి భూమి నుంచి తండ్రి తీసివేయండి తండ్రి. మాకు శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. ఇదిగోనైనా మరి వైజాగ్లో తండ్రి రీసెంట్గా జరిగిన ఆ యొక్క గ్యాస్ లీకేజ్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. మరి తండ్రి కొద్దిమంది చనిపోయారు నాయన. ఆ కుటుంబాలను ఆదరించండి నాయన. ఇంకా ఎంతోమంది హాస్పిటల్లో తండ్రి మరి ట్రీట్మెంట్ తీసుకొని చుండగా వారికి కావాల్సినటువంటి ఆదరణ మరి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం మీరు దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మా యొక్క చీఫ్ మినిస్టర్ కోసం మరి తండ్రి మా ప్రధానమంత్రి కోసం తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. దయల తండ్రి కావాల్సినటువంటి ఆరోగ్యం బలమును శక్తిని దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా ఇంత మంచి సమయం మాకు దయచేసి నీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు దయల తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి మేము విధంగా కలుసుకొని నీ వాక్యాన్ని ధ్యానించే వరకు మరి తండ్రి మీరు మాకు తోడై ఉండమని మరి అన్ని విషయంలో తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.